అడిగిన క్వెషన్ ఏంటంటే వాళ్ళని హ్మ్. సో ఈరోజు నా బర్త్‌డే. హ్మ్. కేక్‌ని ఫుడ్‌ని గాని కామెంటరీ కోసం మీరు నాకు ఫుడ్ ఇస్తారా? లేదా డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? అన్నట్లుగా అడిగారనమాట. హుహు. సో అక్కడ జరిగిందేంటంటే మీరు చేసిన బిల్‌లో 2000 మాత్రమే. హ్మ్. అండ్ బర్త్‌డే కావచ్చు. బర్త్‌డేకి వాళ్ళు హ్మ్. వార్మ్ వెల్కమ్ మంచి వెల్కమ్ చెప్పారు. మంచి హ్మ్. సాంగ్ ఏశారు. అవును. అవును. సో అయినా చేసినప్పటికి తను 2000కి గాని డిస్కౌంట్ అడగడము హ్మ్. లేదా కామెంట్‌గా ఫుడ్ ఇవ్వండి. నేను కామెంట్ అంటే మంచి బాగుందని చెప్పడానికి హ్మ్. జస్ట్ ప్రమోట్ టేస్ట్ చేయటానికి. టేస్ట్ చేసి చెప్పడానికి మాత్రమే అడిగారు. హ్మ్. సో, అది వాళ్ళకిష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హ్మ్. దానికి ఇంత పెద్ద రచ్చ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే నాకర్థమైందేంటంటే, హ్మ్. మీ పబ్‌ని నేను ప్రమోట్ చేయటం కోసము అన్న ఉద్దేశంతో మాట్లాడి ఉండొచ్చు. హ్మ్. ఓకే. లేకపోతే ఎక్స్‌ట్రా మనీ నేను పే చేస్తాను. నో ప్రాబ్లమ్ మీరు ప్రొవైడ్ చేయండి అని అడగొచ్చు కదా! హ్మ్. అంటే ఆ డబ్బు పే చేయలేనంత చిన్న స్థాయిలో తనుందా? లేదు కదా! లేదు. కానీ మాట తీరు, హ్మ్. అడిగే విధానంలో తేడా వస్తుంది. యెస్. ఒక ఏమంటారంటే ఒక కమాండింగ్‌గా ఒక ఎందుకివ్వవు అనే దౌర్జన్యంగా ఆ పద్ధతిలో ఏమన్నా అడిగితే అవతలోళ్ళకి కూడా ఇగో హర్ట్ అవుతుంది. అవును. ఓకే. వాళ్ళేమనుకుంటారంటే ఒక రూ. 1000 2000 తిని రూ. 1000 టిప్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. హ్మ్. ఇప్పుడు పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు బ్యాంక్వెట్ హాల్స్‌లో కూడా 4,000, 5,000 టిప్స్ ఇవ్వాల్సొస్తుంది. ఏదైనా ఫంక్షన్స్ చేసి అది ఇంకా చిన్న అమౌంట్ నేను చెప్పింది. ఒక 10,000 యెస్. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినా మనం తప్పులేదు.